మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి, దయచేసి ఎవ్వరూ మిస్ కావద్దు. ఈ వాక్యాలన్నీ కూడా ఎవ్వరూ మిస్ కావద్దండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము. పదిహేడవ అధ్యాయం 48వ వచనము నుంచి 54వ వచనం వరకు చదువుకుందాం. ఒక వచనం పురుషులు చదవండి, ఒక వచనం స్త్రీలు చదవండి, కానీ క్రమంగా చదవండి, స్పష్టంగా చదవండి. ఒక వచనము 48వ వచనం 17వ అధ్యాయము 48వ వచనము నుంచి 54వ వచనం వరకు ఒక వచనం పురుషులు చదవండి. ఒకే కంఠంతో, ఒకే స్వరముతో, ఒకే పలుకుతో చదవడానికి ప్రయత్నం చేయండి. చదువుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చదివేటప్పుడు కొన్ని కఠినమైన పదాలు వచ్చినప్పుడు కొంచెం తడబడుతున్నాం. ఎందుకు తడబడుతున్నాం తెలుసా? ఎందుకు తడబడుతున్నాము? వాక్యం రోజు మీరు చదవక ఏం చేస్తున్నారు? తడబడుతూ ఉన్నారు. కఠినమైన పదాలు వచ్చినప్పుడు వెనక్కి ముందుకి తారాడుతూ ఉన్నారు కదా. ఆ విధంగా ఉండకూడదు. మనం ఎవరైనా వాక్యాన్ని చదవమని రెఫరెన్స్ ఇచ్చినప్పుడు గబగబా చదవడానికి, స్పష్టంగా చదవడానికి, నిదానంగా చదవడానికి కూడా మనము ప్రయత్నం చేయాలి. ఇది ఏమంటున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడంటే, ఈ మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఏం చేశాడంట? ఇశ్రాయేలీల మీద అందరూ తలలెత్తి దయచేసి స్పష్టంగా మీరు వాక్యం వినండి. మీరేమీ తడబడద్దండి, రెఫరెన్స్లు ఏం తీసుకోవద్దండి. మీరు చదవరు, చదివేటువంటి వాళ్ళు దయచేసి చదువుతారు కనుక మీరు తల ఎత్తి వాక్యము వినడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇశ్రాయేలీల మీదకి ఆ ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు ఫిలిష్తీయులలో నుంచి ఒకడు లేస్తాడు. వాని పేరేం పేరంట? గొల్యాతు. వాని పేరేం పేరు? గొల్యాతు. గొల్యాతు వచ్చి 40 రాత్రులు 40 పగులు ఏం చేశాడు? అక్కడ సవాలు విసిరాడు. ఏమని? మీరు నన్ను ఎదుర్కొనుటకు ఎవరైనా మీలో ఒకరిని ఎన్నుకోండి అని అంటాడు. ఎన్నుకోండి అనేటువంటి మాటను 40 రోజులు చెప్తూనే వచ్చాడు. ఆ 40 రోజులు చెప్తూ వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏమంటే, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడ్డారు. రాజు భయపడ్డాడు, రాజకుమారులు భయపడ్డాడు, రాజ్యంలో ఉన్న ప్రజలు భయపడ్డారు, సైనికులు భయపడ్డారు, యుద్ధ నైపుణ్యం కలిగిన వారు కూడా భయపడి ముందుకు వెళ్ళలేకపోయారు. ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారంటే, అతని ఎత్తును, అతని దృఢత్వాన్ని, అతని స్వరాన్ని, గంభీరత్వాన్ని చూసినటువంటి వీరు ఏం చేశారంట? భయపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ లోకంలో మనుషులకు మనము భయపడవలసిన అవసరం లేదు. కేవలం ఎవరికి భయపడాలంట? దేవునికి మాత్రమే భయపడాలి. ఎందు నిమిత్తం భయపడాలంటే, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆయన, మనల్ని బాగు చేయగలిగినటువంటి ఆయన, మనల్ని సరిచేయగలిగినటువంటి ఆయన, మనల్ని మళ్ళా నిత్యరాజ్యంలో చేర్చేటువంటి ఆయన నిమిత్తము మనము భయపడవలసినటువంటి వారమై ఉన్నాం కదా. అదే రీతిగా వాక్యంలో చూస్తే ఆ ఫిలిష్తీయుడు సవాలు విసురుతూ ఉండేటప్పుడు 40 రోజులు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. కానీ ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ఉండేటువంటి యెషయ కుమారుడైనటువంటి ఒకడు దావీదు ఏం చేస్తాడంట? చిన్నవాడు, కనిష్ఠుడైనటువంటి వాడు. ఆ కనిష్ఠుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? అతను కూడా
అతనికి ఏమి యుద్ధ నైపుణ్యత రాదు, కత్తి పట్టుకోవడం రాదు, ఏమీ రాదు. కానీ అతను చేస్తున్న పని ఏమంట, అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ ఉండేటువంటి వాడు. ఆ గొర్రెలు కాచుకునేటువంటి వాడు తన అన్నలు యుద్ధములో ఉన్నారు అని చెప్పేసి వారికి భోజనాన్ని తీసుకొని వస్తాడు. భోజనాన్ని తీసుకొని వచ్చినప్పుడు అక్కడ సవాలు విసురుతున్నటువంటి గొల్యాతు మాటలను వింటాడు దావీదు. వినినటువంటి దావీదుకి ఏమైపోతుందంటే, వీడెవడు సున్నతి లేనటువంటి వాడు, మేము సున్నతి కలిగినటువంటి వారము, దేవుని చేత అభిషేకాన్ని పొందినటువంటి వారము, దేవుని చేత కృపను పొందినటువంటి వారమైనటువంటి మేము అతనికి బానిసలం ఎందుకు కావాలి? అతన్ని చేతిలో మేమెందుకు ఓడిపోవాలి? మాకు ధైర్యం లేదా? మాకు శక్తి లేదా? మాకు బలము లేదా? మాకు విలువైనటువంటి విద్య నైపుణ్యత లేదా? దేవుడే నేర్పిస్తాడు అనే ఉద్దేశంతో దావీదు ధైర్యాన్ని వహించి నేను అతనితో పోరాడతాను అని అంటాడు. ఆ ప్రజలందరూ అన్నలు అందరూ కూడా తృణీకరిస్తారు దావీదుని. ఒరే, నువ్వు చిన్నవాడివి, ఏనాడు కూడా కత్తి పట్టలేదు, డాలు పట్టలేదు, విలువిద్యలను నేర్చుకోలేదు, నువ్వు ఏనాడు నేర్చుకోలేదు, ఈరోజు పోయి ఆ జానుబాహుడైనటువంటి ఆయనను నువ్వు చంపడానికి నువ్వు ఎంతటి వాడవురా అని చెప్పేసి అందరూ దావీదును తృణీకరిస్తారు. కానీ దావీదు అంటాడు, ఒక మాట అంటాడు, అయ్యా నేను గొర్రెలు కాచుకుంటున్నప్పుడు ఎలుగుబంటిని చంపాను, సింహాలను చంపాను, కానీ దేవుడు వాటిని చంపడానికి ధైర్యాన్ని ఇచ్చినప్పుడు ఒక మనిషిని చంపడానికి నాకు ధైర్యం ఇవ్వడా? ఒక శత్రువుని చంపడానికి దేవుడు నాకు ధైర్యం ఇవ్వడా? అందులో మనల మీద సవాలు విసురుతూ ఉన్నాడు కనుక అతన్ని నేను ఎదుర్కొంటాను అని అంటాడు కదా. దేవుని చేత అభిషేకించబడినటువంటి వారి మీద నువ్వు సవాలు విసురుటకి ఎంతటి వాడవు, ఎంతటి దానవు నువ్వు కదా. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని చేత అభిషేకము పొందినటువంటి వారు, దేవుని చేత యాజకత్వానికై నిరూపించబడినటువంటి వారి మీదికి నువ్వు సవాలు విసురుటకు, చిటికి వేయుటకు, నువ్వెంతటి దానివి అనుటకు, నువ్వెంతటి వాడవు అనుటకు మనం యోగ్యులము కాదు, అర్హులము కాదు. అది బాగా గమనించండి. అదే రీతిగా ఇక్కడ దావీదు అంటాడు, నేను అతనితో పోరాడతాను అని అంటాడు. సరే అని సౌలు రాజు ఏం చేస్తాడు, యుద్ధ కవచాలన్నీ వేస్తాడు. యుద్ధ కవచాలన్నీ వేసినప్పుడు దావీదు అంటాడు, అయ్యా నాకు ఇవి వాడుకలో లేవు, అంటే నాకు ఇవి అలవాటు లేవు, నన్నుగా పంపియి, నాకేమి వద్దు, నువ్విచ్చే ఆయుధం వద్దు, నువ్విచ్చే డాలు వద్దు, నువ్విచ్చే కవచము వద్దు, నువ్విచ్చే కత్తి వద్దు, నాకే నన్నుగా పంపించు అని దావీదు ఒక్కడే. ఎవరంట? దావీదు ఒక్కడే. ఎంత ధైర్యం వచ్చింది దావీదుకి అని. ఆ దావీదు చిన్న వయసు కలిగినటువంటి వాడు, దావీదు యవనస్తుడైనటువంటి వాడు. కానీ ఆ దావీదుకి ఎందుకు అంత ధైర్యం వచ్చింది అని అంటే, దావీదుకి ఎందుకు ఆ ధైర్యం అని అంటే, దావీదు హృదయంలో ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు కదా. ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడెవడు? అపవాది. ఈ లోకంలో ఉన్నవాడెవడు? సాతాను. ఈ లోకంలో ఉన్నవాడెవడు? దేవుడు వ్యతిరేకించబడినటువంటి వాడు, దేవుని చేత వ్యతిరేకించబడినటువంటి వాడు. అటువంటి వానికి దేవుణ్ణి హృదయంలో ఉంచుకున్నటువంటి వాడు ఎందుకు భయపడాలి కదా? భయపడాల్సిన అవసరం లేదు కదా. ఈ రోజుల్లో చాలామంది దేవుడు చేసిన మేళ సాక్ష్యం చెప్పాలంటే భయమే, తర్వాత వాక్యం చదవాలంటే భయమే, ప్రార్థన చేయాలంటే భయమే, పాట పాడాలంటే భయమే కదా, మందిరానికి రావాలంటే భయమే. అమ్మో మా కులమోళ్ళు చూస్తారేమో, మా వాళ్ళు చూస్తారేమో, ఇది భయం ఎందుకు? నువ్వెవరి దగ్గరికి పోతున్నావు? తప్పు చేయడానికి ధైర్యంగా పోతున్నటువంటి నీవు దేవుని దగ్గరికి రావడానికి ధైర్యంగా రావాలి. నువ్వు తప్పు చేయడానికి ఆ సందుల్లో ఈ సందుల్లో తిరిగి ధైర్యంగా పోతావే, ఆ రోజు ఎవరు చూస్తారనేది భయం ఉండదా నీకు కదా? అప్పుడు ధైర్యం ఉంటుంది నీకు. కానీ దేవుని దగ్గర రావడానికి ధైర్యం ఉండదు. ఆలోచన వచ్చేయండి. దావీదు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడున్నాడు, ఆయనే కార్యం చేస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఆయనే శత్రువుని గెలిపిస్తాడు, ఆయనే శత్రువుని ఓడింపచేస్తాడు, ఆయన నామానికి జయము కలగాలి, ఆయన నామానికి మహిమ కలగాలి, ఆయన నామానికే కీర్తి కలుగుతుంది, మీరు ఎవ్వరు భయపడవద్దండి, నేను ఒక్కడే వెళతాను అని అంటాడు కదా. నేను ఒక్కడే వెళతాను అని అంటాడు. ఒక్కడు బయలుదేరాడు. ఒక్కడు ఏం తీసుకొని బయలుదేరాడు?
కత్తులు తీసుకొని బయలుదేరాడా? కాదండి. ఒక్కడు ఏం తీసుకొని బయలుదేరాడు? ఇతని దగ్గర యుద్ధ ఆయుధాలు ఏమీ లేవు, కానీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువు దగ్గర మాత్రం ఎన్నున్నాయి? అన్ని యుద్ధ ఆయుధాలే ఉన్నాయి. అన్ని యుద్ధ ఆయుధాలే ఉన్నాయి, కానీ ఇతని దగ్గర ఏమీ లేదు. కేవలం ఏముందంట? వడిసెల, చిక్కము, కర్ర. అంతేనా? ఏమేమున్నాయి? వడిసెల, చిక్కము, కర్ర. ఈ మూడు మాత్రమే ఉన్నాయి. ఈ మూడిటికంటే దావీదు కంటే బలమైనటువంటి వాడిని పెట్టుకొని ఏం చేశాడు? ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ముందుకు వెళ్ళినటువంటి ఆయన వెళుతూ వీళ్ళు ఎక్కడ యుద్ధానికి నిలబడ్డారు? ఎలా లోయ దగ్గర నిలబడ్డారు. ఎలా లోయ దగ్గర, ఎలా లోయ మధ్యలో ఉంది. ఆ పక్క ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, ఈ పక్క ఎవరున్నారు? ఫిలిస్తీయులు ఉన్నారు కదా. ఫిలిస్తీయులు యువతలు ఉన్నారు, తర్వాత ఎలా లోయ మధ్యలో ఉంది, అవతల ఎవరున్నారు? ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఆ విధంగా ఎదుర్కొంటున్నప్పుడు వెళుతూ ఉండేటువంటి ఈయన ఏం చేశాడో తెలుసా? ఎలా లోయలో ఉండేటువంటివి ఎన్ని ఏరుకున్నాడంట? 5 రాళ్ళు ఏరుకున్నాడంట. 5 రాళ్ళు ఏరుకొని ఆ రాళ్లను తీసుకొని, 5 రాళ్ళు ఒకటే చోట ఉండిండవు. అతనికి ఇష్టమైనటువంటి రాయి ఎక్కడుందా అని వెతికి కదా. మనం కూడా ఒక సముద్రానికి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఒక కోనేరుకి వెళ్ళినప్పుడు కానివ్వండి, అక్కడ ఒక గవ్వలు ఏరుకోవాలన్నా, ఒక చిప్పలు ఏరుకోవాలన్నా మనం ఏం చేస్తాము? అబ్బా అన్నీ ఒకటే చోట ఏరుకోము కదా. అక్కడ అందమైనటువన్నీ దొరుకుతాయి కదా, ఆకారం కలిగినటువంటివి. తర్వాత కొన్ని విచిత్రంగా ఉంటాయి కనుక వాటిని తీసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా దావీదు కూడా ఎలా లోయలో ఉన్నటువంటి 5 రాళ్లను ఏరుకొని తన దగ్గర ఉన్నటువంటి చిక్కము, ఆ చిక్కములో వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వేసిన తర్వాత అతను మరలా వెళుతూ ఆ గొల్యాతు దగ్గరికి వెళ్ళే సమయానికి ఎన్ని తీసుకున్నాడంట? రాళ్ళు ఒక్కటే రాయి తీసుకున్నాడు. ఆ చిక్కంలో ఉన్నటువంటి రాళ్లలో నుంచి ఒక రాయి తీసుకున్నాడు. ఎందుకు చేతికి ఒకటే రాయి వచ్చింది అని అంటే, ఆ చిక్కంలో ఉన్నటువంటి రాళ్ళు అతని చేతికి దొరకకోకుండా ఏమైపోయాయంట? పక్కకు వెళ్ళిపోయాయి. నిజమే, సంఘంలో ఉన్నటువంటి మనలందరము కూడా, మనమందరము సంఘంలో ఉన్నటువంటి వారమే. కానీ దేవుడు తన చెయ్యి పట్టుకొని లేవనెత్తి నిలబడడానికి దొరకడానికి ఒక్కరే దొరుకుతామంట. మనం ఎవరమో ఒక్కరమే దొరుకుతాము. మనల్లందరూ ఇప్పుడు మనమందరము ఉన్నాము. నిజంగా చెప్పండి, ఎవరు పరలోకానికి వెళతారు? ఎవరు పరలోకానికి అర్హులు? నువ్వా, నేనా? కదా. మోషే లాంటి వాడే అర్హుడు కాదు అని చెప్పేసి ఎవరు విరోధంగా పెట్టుకున్నారో తెలుసా? సాతాను పోరాడుతున్నాడు. ఏమని తెలుసా? మోషే పరలోకానికి వెళ్ళడానికి ఏ విధంగా అర్హుడు అని అంటున్నాడు. యూదాపత్రికలో చూడండి చెప్తాడు. యూదాపత్రికలో ప్రకటన గ్రంథం వెనక పక్క ఉంది. యూదాపత్రికలో మనం చూసినట్లయితే అక్కడ అడుగుతున్నాడు, అక్కడ సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా? దేవదూత దగ్గర మాట్లాడుతూ అంటున్నాడు, మోషే అర్హుడు కాడు అని అంటున్నాడు. మోషే అర్హుడు కాడు. ఎందుకు అర్హుడు కాడంట? చదువు మమ్మీ అంటున్నాడు. ఎందుకు అర్హుడు కాడంట అతను? యూదాపత్రికలో లాస్ట్లో 8వ 9వ వచనంలోనే ఉంటుంది చూడండి. అయితే ప్రధాన దూత అయినటువంటి మిఖాయేలు ఎవరంట? మిఖాయేలు అంటే ప్రధాన దూత. దూతలలో ప్రధానమైనటువంటి దూత ఎవరితో మాట్లాడుతుందంట? అపవాదితో వాదించుచు. అంటే నీ నిమిత్తము నా నిమిత్తము కూడా న్యాయ సింహాసనము దగ్గర పోరాడతారు. అదే రీతిగా మోషే గురించి కూడా అక్కడ పోరాటం జరుగుతుంది. ఏమని? అయ్యా, ఈయన పరలోకానికి వెళ్ళడానికి యోగ్యుడు కాడు అని అన్నప్పుడు అప్పుడు ఆ ప్రధాన దూత అపవాది ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలలో చెప్పినటువంటి మాట ఒక మాట చూడండి, ఏమంటున్నాడు? అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి. ఏ శరీరమును గూర్చంట? మోషే శరీరమును గూర్చి అని అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. మోషే శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్చ తెగింపక ప్రభు నిన్ను గద్దించును కాక నేను. ఏమంట? మోషే ఎందుకు మోషేతో వాదన జరిగిందంటే ఏమంటున్నాడంటే, అయ్యా
బండ దగ్గరికి పోయి మాట్లాడమంటే ఈయన ఏం చేశాడంట ఇశ్రాయేలు ప్రజలకి, అయ్యా బండ దగ్గర పోయి ఇశ్రాయేలు ప్రజలకు నీళ్ళు ఇయ్యా అని మాట్లాడవలసిన వ్యక్తి ఏం చేశాడంట, కేవలము ఏం చేశాడంట, కొట్టాడంట బండను. తన దగ్గర ఉన్నటువంటి కర్రను తీసుకొని కొట్టాడంట. ద్రోహులారా అని అన్నాడంట. అది చెడ్డ పదమా ద్రోహులారా అనేది చెడ్డ పదమా? ఆ మాటను కేవలం అన్నందుకు, ఒక్క మాట అన్నందుకు ఆయన ఎక్కడికి పోలేదంట, పరలోక రాజ్యానికి వీడు వారసుడు కాడు. మోషే పరలోక రాజ్యానికి వారసుడు కాడు. ఒక్క మాట, ద్రోహులారా. అవునా కదా? మరి మన నోటితో ఎన్ని దుర్భాషలు ఆడతామో, మన నోటితో ఎన్ని మాట్లాడతామో, ఆ నోటిని ఎంత అపవిత్రం చేసుకుంటాము, ఆ నోటిని ఎంత అపరిశుభ్రతను చేసుకుంటాం. అవునా? కిల్లి వేసుకుంటాం, బీడీ తాగుతాం కదా, బ్రాందీ తాగుతాము, ఇంకా ఏదేదో కదా. నోటికి నాలిక ఎంత తిరిగితే అంత మాట్లాడతాం. మరి మనం యోగ్యులమా? మనం అర్హులమా? ఒక్కసారి ఆలోచించే. నిజంగా మోషే గురించే తర్కవాదం జరిగినప్పుడు, దావీదు గురించే తర్కవాదం జరుగుతూ ఉండేటప్పుడు, సౌలు గురించి తర్కవాదం జరుగుతూ ఉండేటప్పుడు, నీ గురించి నా గురించి జరగదా? జరుగుతుంది. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. మన పరలోకానికి వెళ్ళడానికి అర్హులము కానే కాదు. అదే రీతిగా ఆ యొక్క సంచిలో ఉండేటువంటి రాళ్లను చేయి పెట్టి తీసినప్పుడు ఒక్క రాయి మాత్రమే చేతికొచ్చింది దావీదుకి. ఆ ఒక్క రాయిని చిక్కములో నుంచి తీసుకొని ఒడిసెలలో ఆ రాయిని పెట్టి గిర్ర 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 తిప్పి ఏం చేశాడంట, విసిరి కొట్టాడంట. ఎవరి మీద కొట్టాడు? విలువైనటువంటి బాణాన్ని కొట్టలేదు, కానీ ఏది కొట్టాడు? ఏది తీసుకొని కొట్టాడు? కేవలం ఒక రాయిని తీసుకొని. ఆ రాయి కూడా ఏదంట? నున్నని రాయి. ఆ రాయి కూడా ఏదంట? అన్ని రాళ్లలో వేరుపరచబడిన రాయి. ఆ రాయి ఏదంట? ప్రత్యేకించబడినటువంటి రాయి. ఆ రాయి ఏదంట? అభిషేకించబడినటువంటి రాయి. ఆ రాయి మాత్రమే దావీదు చేతిలోకి వచ్చింది. దావీదు చేతిలోకి వచ్చిన తర్వాత ఒడిసెలలో పెట్టి గిర్ర తిప్పి కొట్టినప్పుడు ఏం జరిగిందంట తెలుసా? గొల్యాతు నుదుట పడిందంట. ఒకసారి బాగా ఆలోచన చేయండి. గొల్యాతు నుదుట పడిన వెంటనే అతను ఎట్లా పడ్డాడు? బోర్లా పడ్డాడు. గొల్యాతు ఏ విధంగా పడ్డాడంట? మనకి ఇట్లా పడినప్పుడు, ఏదైనా పడినప్పుడు ఎట్లా పడతాం మనము? వెనక్కి పడతాం. అవునా కదా? వెనక్కి పడతాం. కానీ గొల్యాతు ఎట్లా పడ్డాడంట? బోర్లా పడ్డాడు. అంటే వెనకలు ఎవరు తోసిపుచ్చాడు? ఇప్పుడు వెనకలు ఎవరు? ముందర దావీదును పెట్టి గొల్యాతు వెనకలు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడున్నాడు. నిజమా? ఇంకొక సంఘటన మీకు చెప్పనా? బాగా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి కదా. యేసు ప్రభు వారు లాజరు చనిపోయినప్పుడు బాగా వినండి. లాజరు చనిపోయినప్పుడు ఏం చెప్పాడు? అప్పటికి ఎన్ని రోజులైంది చనిపోయి? 4 రోజులైంది. సమాధిలో పెట్టారు. 4 రోజులైంది సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత అక్కడ అంటున్నాడు, లాజరు బయటికి రానన్నాడు. లాజరు బయటికి వచ్చేటప్పటికి అంతకు ముందే, ఆ మాటను సంబోధించక ముందే అక్కడ ఉన్నటువంటి మనుషులకు ఏం చెప్పాడు? రాయిని తొలగించండి. ఏం చేయాలంట? నీకును నాకును మధ్యలో ఉన్నటువంటి ఏ రాయి? పాపం అనే రాయి తీసివేయబడితేనే అక్కడ ఆశ్చర్యాన్ని చూస్తాం మనం కదా. అదే రీతిగా ఆ రాయి సమాధి నుంచి దొరలించబడిన తర్వాత ప్రభువారు ఒక మాటను పలుకుతున్నారు. ఏమని? లాజరు బయటికి రానన్నాడు. ఈ స్వరము కాస్త మృతమైనటువంటి దేహంలోకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? సజీవమై ఏమైందంట? లేచి ముందరికి రావడానికి వచ్చింది ఆస్కారం. ఆయన ఎట్లా లేచింటాడు? ఆయనను సమాధిలో పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టారంట? అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏం చేశారంట?
ప్రేత వస్త్రాలతో చుట్టారంట. మనం బైండింగ్ అదే ఇది చేస్తాం చూడండి, బ్యాండేజ్ చేస్తాం. ఎంత ఉంటుంది అది? ఎంత ఉంటుంది? ఒక 5 ఇంచులు ఉంటుంది, అంతవరకే. అట్లాంటి క్లాత్ దాన్ని ఏం చేశారంట, ఆయన అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు చుట్టారు. ఇప్పుడంటే మనం ఏదో ఒక తెల్లబట్ట కప్పుతున్నాము, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక వైట్ క్లాత్ కప్పేస్తున్నాం, అంతవరకే. కానీ ఆనాటి కాలంలో ఏం చేసేవారంటే అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కాళ్ళకు కట్లు కట్టినప్పుడు కడతారు చూడండి, ఆ విధమైనటువంటి క్లాత్తో ఏం చేశారంట, కట్టేశారు. కట్టడానికి అతనికి ఊపు వస్తుందా? కట్టిన తర్వాత నిలబడడానికి ఊపు వస్తుందా? ఊపు వస్తుందా కదా? రాదు. మరి లాజరు ఎట్లా వచ్చాడు బయటికి? తెంపబడలేదు కదా, ఇంకా తెంపబడక ముందనే కట్లు ఉండంగానే బయటకు వచ్చాడు. కట్లు ఉండంగానే బయటకు వచ్చాడు. తర్వాత అంటాడు కదా, ఆయన కట్లను విప్పుడి అని అంటాడు. బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడు, ఆయన కట్లను విప్పండి అని అంటాడు. వాక్యం చూసుకోండి కావాలంటే, కట్లను విప్పండి అని అంటాడు బయటకు వచ్చిన తర్వాత. కానీ ఏ విధంగా వచ్చాడు అంటే, దేవుని స్వరం సమాధిలోకి వెళ్ళిన తర్వాత, మృతమైన వాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవదూతలు వచ్చి లాజర్ని ఏం చేశాయంట, బయట నిలబెట్టాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాజరు లేవలేడు, బ్రతికిన వాడు ఎందుకు లేవలేడు అని అనొచ్చు. ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి అతను అక్కడ ఏం జరుగుతుందంట, ప్రేత వస్త్రాలతో చుట్టబడినటువంటి ఆయన కాళ్ళు చేతులు కట్టేసినటువంటి వాడిని లేచి నిలబడమంటే నిలబడతాడా? నిలబడలేడు. అవునా కదా? నిలబడలేడు. కానీ మొత్తం చుట్టిన తర్వాత అతను నిలబడడానికి ఆస్కారము లేదు. ప్రభువారు వచ్చి, అంటే దేవదూతలు వచ్చి ఏం చేశారంట, లాజర్ని ఎక్కడ నిలబెట్టాయంట, సమాధి బయట నిలబెట్టిన తర్వాత అప్పుడు ప్రభు అంటున్నారు, ఆయన కట్లను విప్పుడి. అప్పుడు ఏం చేస్తారంట, కట్లను విప్పారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా గొల్యాతు ఏం చేయబడ్డాడంటే, ఇక్కడ పడిన వెంటనే అతను ఏం చేశాడంట, బోర్ల పడిపోయిన వెంటనే దావీదు పరుగున వెళ్ళి ఏం చేశాడంట, పరుగున వెళ్ళి ఈ గొల్యాతు దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని ఏం చేశాడంట, ఆ కత్తిని తీసుకొని అతని తలను ఏం చేశాడంట, ఛేదించాడు. అతని తలను నరికి వేశాడు. ఈ అచ్చమైన తెలుగు పదమే నరికి వేశాడు. ఛేదించాడు అంటే అర్థమేమి, తీసి వేసేసాడు కదా. అదే రీతిగా ఆ తలను నరికి వేసిన తర్వాత ఏం చేశాడంటే, అక్కడ ఇంకా ఒడిసెలా లేదు, చిక్కము లేదు, కర్ర లేదు. ఏం చేశాడు, 2 వస్తువులు మాత్రమే తీసుకున్నాడు వెంటనే. ఏ వస్తువులంట, గొల్యాతు కత్తిని ఒక చేత్తో పట్టుకున్నాడు, ఒక చేత్తో ఏం పట్టుకున్నాడంట, గొల్యాతు తలను పట్టుకున్నాడు. గొల్యాతు తలను పట్టుకొని ఆయన రెండిటిని పట్టుకొని ఎక్కడికి వచ్చాడంట, ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలోకి వచ్చాడు. వీడు ఎంతటి వాడు అన్నటువంటి వారంతా ఏమైపోయారు, ఇప్పుడు నోళ్ళు వేసేసుకున్నారు కదా. అబ్బా, ఎన్నిసార్లు ఈమె ప్రార్థనకు పోతుంది, ఎన్నిసార్లు బైబిల్ పట్టుకొని పోతుంది, ఎన్నిసార్లు ఆరాధనకు వెళుతుంది, ఎన్నిసార్లు పాటలు పాడేకి వెళుతుంది, ఒకరోజు అన్న నోళ్ళు ఏమైపోతాయంట, వేళ్ళు వేసుకుంటారు. ఒకరోజు ఏం చేస్తారంట, నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్నేం చేశారు, హేళన చేసిన వాళ్ళు, ఒకరోజు దేవుడు నిర్ణయించుంటాడు నిన్ను నిలబెట్టడానికి, ఒకరోజు నిర్ణయించుంటాడు దేవుడు నిన్ను ఘనముగా మాట్లాడడానికి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దావీదుని అన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆశ్చర్యభరితులై ఒక చిన్న కనుగుడ్డును పెద్ద కోడిగుడ్డు లాగా చూసి ఏం చేస్తున్నారు, దావీదుని చూస్తున్నారు. దావీదు చేతిలో ఉన్న గొల్యాతును చూస్తున్నారు. దావీదు చేతిలో ఉన్న అతని కత్తిని చూస్తున్నారు. ఆ తలను చూసిన వాళ్ళంతా ఎక్కిరిచ్చింటారు కదా. ఇన్ని రోజులు సవాలు విసిరితారు కదరా, ఇంకొద్ది నాకు భాషలు బాగుండదు అది కదా అని ఎన్ని అనింటారు. ఆ తలను పట్టుకొని కదా, తలను పట్టుకొని ఎన్ని అని అంటారు, ఒకసారి ఆలోచన చేయండి. అంటూనే ఉన్నారు అందరూ. సరే అని ఆ కత్తిని, ఆ తలను తీసుకొని సౌలు రాజు అక్కడే కూర్చున్నాడంట. ఆ సౌలు రాజు ముందుగా వెళ్ళిపోయాడంట. ముందుగా వెళ్ళిపోయిన తర్వాత అతను నేరుగా ఎక్కడికి వెళ్ళాడంట,
దావీదు గుడారం దగ్గరికి వెళ్ళాడు. దావీదు గుడారం దగ్గరికి వెళ్ళి దావీదు గుడారంలో గొల్యాతు యొక్క కత్తిని ఏం చేశారంట, అక్కడ పెట్టేసి ఆ తలను మాత్రమే తీసుకొని ఎక్కడికి పోయాడంట, యెరూషలేముకు వెళ్ళాడంట. యెరూషలేముకు వెళ్ళాడు. ఎందుకు యెరూషలేముకు వెళ్ళాడు, ఎందుకు యెరూషలేముకు వెళ్ళాడు అని ఆలోచన చేస్తే, దేవుని ఆత్మను కలిగినటువంటి ఆయన, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి ఆయన ప్రభు యొక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు అతని నడిపింపుని ఎక్కడికి తీసుకొని వెళ్ళింది, యెరూషలేముకు తీసుకొని వెళ్ళింది. యెరూషలేముకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే కనుక, ఆ యెరూషలేములో ఒక కొండ కింద భాగాన ఆ తలను ఏం చేశాడంట, పూడ్చిపెట్టాడంట. ఒక కొండ దిగువ భాగాన ఏం చేశాడంట, పూడ్చిపెట్టేశాడంట. ఆ పూడ్చిపెట్టిన తర్వాత ఎందుకు దావీదు యెరూషలేముకు వెళ్ళి ఆ యెరూషలేము కొండ కింద దిగువ భాగాన అక్కడ తలను పూడ్చిపెట్టాడు అని ఆలోచన చేస్తే కనుక, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి, దావీదును నెరవేర్పు కలిగించడానికి అక్కడ కార్యక్రమాన్ని కొనసాగించాడు. ఏమి అని అంటే, ఏ వాగ్దానము అని అంటే, ఏ ప్రవచనము అని మనం ఆలోచన చేస్తే ఆదికాండము 3వ అధ్యాయంలోకి వెళదాం. మనం ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఒకసారి జాన్ ఈ ప్రశ్న కూడా వేశాడు. దీనికి జవాబు 7 వారాలు పట్టింది. చూడండి, ఆ రోజు నీకు అందుకే చెప్పాను నేను, ఏమని, ఇది చాలా స్టోరీ ఉంది నాన్న, ఈ స్టోరీ చెప్పాలి అంటే కనుక ఇప్పుడు సమయం లేదు, ఒకరోజు నీకు చెప్తాను అన్నాను. ఒక్కరోజు పట్టలే, అది ఎన్ని రోజులు పట్టాయి, 6 వారాలు పట్టింది ఈ వాగ్దానం నెరవేర్పుకి. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఇదే క్వశ్చనే జాన్ అడిగాడు. ఈ క్వశ్చన్ నిమిత్తం ఒకసారి ఆలోచన చేసి ఈ వాక్యాలన్నీ రాయవలసి వచ్చింది. 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరవము కలుగజేసేదను. అది అన్న చోట కింద పుట్టినోట్లో ఏముంది, ఆయన. అది అంటే మనం మూల భాషలో ఏమనుకుంటాము, ఆమె అనుకుంటాం కదా, ఆమె అని మనము సంబోధించుకుంటాం. కానీ ఇక్కడ బైబిల్ వర్షన్లో మనం చూసినప్పుడు ఏముంది, ఆయన అని ఉంది. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఈ వాగ్దానము ఆ కొండ దగ్గర నెరవేరబడింది. ఆ కొండ దగ్గర ఏమి నెరవేరబడింది అని అంటే, ఎప్పుడైతే గొల్యాతును ఆ కొండ కింద దిగువ భాగాన తలను పూడ్చిపెట్టారో, దావీదు ఆత్మ ప్రేరేపణ ఏముంది అని అంటే, నజరేయుడైనటువంటి యేసు, అమ్మ బాగా వినండి, నజరేయుడైనటువంటి యేసు ఒక్కరోజు ఈ లోకానికి మానవ అవతారిగా ఈ లోకానికి వస్తారు. ఆయన 3.5 సంవత్సరం సువార్తను ప్రకటిస్తారు. ప్రకటించిన తర్వాత ఆయన సిలువ వేయబడతారు. సిలువ వేయబడిన ముందే ఆయన పాపుల నిమిత్తమై అనేక శ్రమలను, కొరడా దెబ్బలను, అవమానాలను ఉమ్మి వేయించుకోవడము, గడ్డము పీపించుకోవడము, తల మీద ముళ్ళ కిరీటాన్ని ఏర్పరచుకోవడము, 3 మేకులను కొట్టించడము, బల్లెముతో పొడిపించుకోవడము, 7 మాటలను పలకడము, ఇవన్నీ కూడా ఈ కొండ మీదే జరుగుతాయి. ఈ కొండ మీదే జరుగుతాయి. పాపుల కోసం ఈ లోకానికి నజరేయుడైనటువంటి యేసు వస్తాడు. ఈ కొండ మీద సిలువ వేయబడతాడు. ఈ కొండ మీద రక్తము చిందించబడుతుంది. ఈ కొండ మీద పాపుల కోసము ప్రాణం విడుస్తాడు. ఈ కొండ మీద తన ఆత్మను తండ్రికి అప్పగిస్తాడు అని చెప్పేసి, తన కాళ్ళు ఎక్కడున్నాయి, కొండ మీద ఉన్నాయి. కొండ కింద దిగుబాగానే ఎవరున్నారు, గొల్యాతు యొక్క తల ఉంది. ఆ కొండకు పేరు ఏమని వచ్చిందంటే గొల్గతా అని వచ్చింది. ఏమొచ్చింది, ఇంత స్టోరీ ఉంది అది కదా, గొల్గతా అని వచ్చింది. ఆ కొండకు 3 పేర్లు ఉన్నాయి. ఏమని 3 పేర్లు ఉన్నాయి, గొల్గతా, కపాలము, కల్వరి. కల్వరి కొండ, కపాలమనబడిన స్థలము, గొల్గతా కొండ. ఆ కొండ ఏ ఆకారంలో ఉంటుందంట తెలుసా,
ఆ కొండ పుర్రె ఆకారంలో ఉంటుందంట. ఆ కొండ పుర్రె ఆకారంలో ఉంటుందంట. ఇప్పుడు ఆ కొండకి ఏ విధంగా పేరు వచ్చిందంటే గొల్యాతును బట్టి గొల్గతా కొండ అని పేరు వచ్చిందంట. ఈ విధంగా జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతోనే దావీదు ఏం చేశాడంటే అక్కడ పోయి దాన్ని పాతి పెట్టవలసి వచ్చింది. అందుకే దావీదుని గురించి దేవుడు ఏమన్నాడు, ఇతను నా హృదయానుసారుడు. అంటే దేవుని హృదయంలో ఉన్న తలంపులను, ఆలోచనలు గుర్తెరిగిన దావీదు ఒకరోజు ఈ దేవుడు వస్తాడు ఈ భూమి మీదకి, యెరూషలేముకు వస్తాడు, ఈ కొండ మీద సిలువ వేయబడతాడు, ఈ కొండ మీద రక్తం చిందిస్తాడు, ఈ కొండ మీద 7 మాటలు పలుకుతాడు, బల్లెంతో పొడిపించుకుంటాడు. ఆయన పాదములు ఎక్కడుంటాయంట? సాతానును చితక కొడతాయంట. ఇప్పుడు సాతానును చితక కొట్టడానికి అంటే ఆదికాండం 3:15 ఏమంటాడు అక్కడ? మరియు నీవు ఏమంటాడు? బాగా క్లియర్గా చదవమ్మా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానము. నీ సంతానం అంటే ఎవరిప్పుడు? అపవాది సంతానము. స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానము. స్త్రీ పురుషుని సంతానము కాదు. స్త్రీ సంతానం అంటే ఎవరు? కన్యక గర్భాన జన్మించినటువంటి నజరేయుడైనటువంటి యేసు స్త్రీ సంతానం. మనమందరం ఎవరి సంతానము? స్త్రీ పురుషుల యొక్క సంతానము. అవునా కదా? స్త్రీ పురుషుల యొక్క సంతానం. కానీ నజరేయుడైనటువంటి యేసు కన్యక గర్భాన జన్మించినటువంటి కేవలం ఒక స్త్రీ యొక్క సంతానము. ఏమంట? ఒక స్త్రీ యొక్క సంతానం అని అంటున్నాడు. నీ సంతానము ఎవరి సంతానము? అపవాది సంతానం. నిజంగా గొల్యాతు అపవాది సంతానమా అని మనం ఆలోచన చేస్తే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము ఒకసారి తీయండి అమ్మా, 44-45 యోహాను రాసిన సువార్త. మీరు రాసుకోండి. ఇది ఏమంటున్నాడు? మనమందరం ఎవరి సంతానము? దేవుని సంతానమా అపవాది సంతానమా? మనలో కూడా మనం ప్రశ్న వేసుకుందాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 44 నుంచి 45 వరకు చూసుకుందాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి యగు దురాశలు నెరవేర్చబోచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, కానీ వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడుచున్నప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడుచున్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఏమంట? అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇప్పుడు అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాదికి జనకుడు ఎవరు? ఇప్పుడు గొల్యాతు. అపవాదికి సంతానానికి వారసుడెవడు? గొల్యాతు. ఆ గొల్యాతు ఎక్కడున్నాడు ఇప్పుడు? గొల్యాతు అంటే గొల్గొతా కొండ కింద దిగువ భాగాన ఉన్నాడు. ప్రభువారు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. అతని తలను చితక తొక్కుతాడు అని అంటే ప్రభువారి పాదాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు గొల్యాతు తల మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆదికాండము 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వాగ్దానము ఎక్కడ నెరవేరబడింది? గొల్గొతా కొండ దగ్గర, ఇక్కడ గొల్యాతు దగ్గర నెరవేరబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మధ్య ఇజ్రాయేలు దేశంలో శాస్త్రవేత్తలు ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ మధ్య అనేది కాదు, చాలా కాలం నుంచి తిరుగుతూనే ఉన్నారు. ఎందుకు తిరుగుతున్నారు అని మనం ఆలోచన చేస్తే, ప్రభువారు జన్మించిన తర్వాత, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన అద్భుతాలు కొల్లలుగా చెప్పుకుంటేటప్పుడు ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని ఇప్పటికీ వెతుకుతున్నారంట. ఇంకా వెతుకుతున్నారంట. ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని లక్షల జనాంగము అక్కడ సముద్రములో 2 పాయలుగా చీర్చబడిన తర్వాత, ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళిన తర్వాత వెనకల ఎవరు వచ్చారో తెలుసా? ఫరో సైన్యం వచ్చింది.
ఫరో సైన్యం వచ్చింది. ఆ సైన్యం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళినటువంటి వారు మోషేతో అంటారు, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొని వచ్చావా? వారు చూడండి మరలా మాకు వెనకలు వస్తున్నారు, మమ్మల్ని తీసుకువెళ్తారు, మమ్మల్ని ఇంకా కఠినంగా బాధ పెడతారని మోషే మీద సనిగినప్పుడు మోషే ఏం చేశాడంట? దేవుని నామంలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆ ఫరో సైన్యం అంతా ఇశ్రాయేల్ ప్రజల మీదకి రాబోతూ ఉండేటప్పుడు ఈ యొక్క సముద్రాన్ని ఏం చేశాడో తెలుసా? దేవుడు ఈ నీటి ప్రవాహాన్ని ఇక్కడి నుంచి ఇట్లా తిప్పాడంట. ఏం చేశాడంట? ఒక అలను తీసుకొని వచ్చి, ఆ సముద్రపు అలను తీసుకొని వచ్చి ఈ విధంగా తీసుకొని వచ్చి ఆ విధంగా తీసుకొని పోయేటప్పుడు, ఇది ఈ విధంగా వస్తూ ఉండేటప్పుడు ఆ సైన్యం అంతా ఏమైపోయిందంట? ఇట్లా వచ్చేటప్పుడు ఇందులో ఇరుక్కొని ఈ నీళ్ళన్నీ ఏం చేశాయి? వీటిని అన్నిటినీ ముంచి వేశాయి. ఆనాటి కాలంలో జరిగినటువంటి సంఘటన ఆ సముద్రంలో ఇప్పటికి వారి మృత దేహాలు ఉన్నాయంట, అస్థికలు ఉన్నాయంట. వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి రథాల యొక్క చక్రాలు కూడా ఉన్నాయంట. వాళ్ళు తీసుకొని వచ్చిన రథాలు ఇప్పటికి నిరూపించి అక్కడ మ్యూజియంలో పెట్టారు కొన్ని. ఆలోచన చేయండి. అదే విధముగా మనం ఆలోచన చేస్తే కనుక ఇశ్రాయేల్ దేశంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఇంకా పరిశోధన చేస్తున్నారు. ఆ పరిశోధన చేస్తూ ఉండేటప్పుడు లాస్ట్కి ఎక్కడికి వచ్చారు తెలుసా? గొల్గొతా కొండ దగ్గరికి వచ్చారు. ఆ గొల్గొతా కొండ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం చేశారంటే, ఆ గొల్గొతా కొండను తోగుతూ ఉండేటప్పుడు ఈ యొక్క గొల్యాతు యొక్క పుర్రె దొరికిందంట. గొల్యాతు యొక్క పుర్రె దొరికిందంట. ఆ పుర్రెను ఏం చేశారంటే పరిశోధన చేశారు. పరిశోధన చేసింది అతని ఎత్తెంత, అతని బలం ఎంత విన్నటువంటి వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ ఎత్తు కలిగినటువంటి దేహానికి ఎంత తల ఉంటుందో తెలుసుకున్నటువంటి వారు ఇది నిజంగా గొల్యాతు యొక్క తల. ఆ తలలో కూడా దావీదు విసిరినటువంటి రాయి యొక్క రంధ్రము కూడా ఉందంట. రాయి యొక్క రంధ్రం ఉందంట. ఆ రంధ్రాన్ని కూడా చూసినటువంటి వీళ్ళు ఇతను గొల్యాతే అని నిరూపించారంట. ఆ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరూపించారంట. ఇప్పుడు ఏమి దొరికింది? గొల్యాతు యొక్క తల దొరికింది. తర్వాత గొల్యాతు దగ్గర ఏం తీసుకున్నాడు దావీదు? కత్తిని తీసుకున్నాడు. మరి కత్తి ఏమైంది? మనం ఆలోచన చేస్తే కత్తి ఏమైంది అని మనం ఆలోచన చేస్తే కనుక ఇదే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏమని కనపడుతుందంటే, దావీదు తన గుడారములకి తీసుకొని వెళ్ళినటువంటి కత్తిని తీసుకొని మరలా ఏం చేశాడో తెలుసా? ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చాడు. ఆ కత్తిని తీసుకొని ఏం చేశాడంట? ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వచ్చాడు. ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఆ కత్తిని తీసుకొని వచ్చినటువంటి దావీదు ఏం చేశాడంటే, ఆ ప్రత్యక్షపు గుడారంలో పని చేస్తూ ఉండేటువంటి యాజకునికి ఇచ్చాడు. ఏం చేశాడంట? యాజకునికి ఇచ్చాడు. అహీమెలెకు అనేటువంటి యాజకుడు ఉంటాడు. ఆ యాజకునికి ఆ కత్తిని ఇస్తాడు. ఆ కత్తిని ఇచ్చిన తర్వాత దావీదు కత్తిని ఆ యాజకునికి ఇచ్చిన తర్వాత ఆ యాజకుడు ఆ కత్తిని ఏం చేస్తాడంటే, ఒక బట్టను తీసుకొని ఆ కత్తికి చుట్టి ప్రత్యక్షపు గుడారం వెనకాల, ఏఫోదు వెనకాల దాన్ని ఏం చేశాడంట? దాచిపెట్టాడంట. ఏం చేశాడంట? దానిని దాచిపెట్టాడంట. దాచిపెట్టిన అంటే కత్తి దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. వాక్యం ఎక్కడుండాలి? మందిరంలో ఉండాలి. వాక్యం ఎక్కడుండాలి? యాజకుని నోట ఉండాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? యాజకుడు ప్రవచించేటువంటి మాటలలో ఉండాలి. అందుకే ఈ దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ కత్తిని తీసుకొని యాజకునికి ఇచ్చాడు. యాజకుడు దాన్ని భద్రపరిచాడు. భద్రపరిచినటువంటి ఈ యాజకుడు ఒకరోజు మరలా దావీదు వస్తాడు ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో అడుగుతాడు, అయ్యా నేను రాజు ఒక పని నాకు అప్పగించాడు, ఆ పని చేయడానికి నేను వచ్చాను, గబగబా వచ్చాను, వచ్చేటప్పుడు నేను కత్తిని తెచ్చుకోలేదు, వీటని తెచ్చుకోలేదు, కనుక మీ దగ్గర ఏమైనా కత్తి ఉంటే ఇయ్యండి అని అంటే అక్కడ చెప్తూ ఉండేటువంటి మాట చదువుకుందాం. అది మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనము. యాజకమ్మ తీసుకొని అందరు తీసుకొని మొదటి సమూయేలు గ్రంథము
తీసుకున్నారా? 21వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం చదవండి. యాజకుడు ఎలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, ఇదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. ఏమంట? ఏఫోదు వెనక ఉన్నది. 22వ అధ్యాయము 10వ వచనం. అదే సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకుందాం. అహీమెలెకు అతని పక్షముగా ఏం చేశాడంట? ఆ యాజకుడు ఏం చేశాడంట? దావీదే ఇచ్చాడు ఆ కత్తిని దావీదే ఇచ్చాడు. మరలా యాజకుడు ఆ కత్తిని దావీదుకి ఇయ్యడానికి ఏం చేశాడంట? దేవుని దగ్గర విచారణ చేసి ఇచ్చాడంట. ఏం చేశాడంట? దేవుని ఏదంట? కత్తినండి. కత్తిని ఏం చేశాడంట? ఆ కత్తిని ఇవ్వడానికి కూడా ఆ యాజకుడు ఎవరి దగ్గర మొరపెట్టాడంట? దేవుని దగ్గర మొరపెట్టాడు. దేవుడు ఇవ్వమంటేనే ఆ యాజకుడు దావీదుకి ఆ కత్తినిచ్చాడు. మనం ఎంత సులువుగా దేవుని నామాన్ని బట్టి మందిరములో సామాన్లు వాడుకుంటాము, బల్లలు వాడుకుంటాము, కుర్చీలు వాడుకుంటాము, కానకలు వాడుకుంటాము కదా. కేవలం ఒక కత్తిని రాజుకి ఇవ్వడానికే దేవుని యొద్ద విచారణ చేసి కనుక్కొని దేవుడు ఇవ్వమంటేనే దావీదుకి ఇచ్చాడు. అదే దావీదే తీసుకొని వచ్చాడు ఈ కత్తిని. అదే దావీదే ఆ కత్తి చేత ఇశ్రాయేలు ప్రజలకు ఒకనాడు జయాన్ని ఇచ్చాడు. కానీ యాజకుడు ఏం చేశాడు? తొందరపడకుండా నేను దేవుని యొద్ద విచారణ చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నీకు కుమారుని ఇస్తాను, ఇసుక రేణువులంత సంతానాన్ని ఇస్తాను, ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని నీకు ఇస్తానని దేవుడు అబ్రహాముకు చెప్తే అబ్రాహాం ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేసి కొద్ది రోజులకి ఏమైపోయింది? శారమ్మ, ఇదిగో మనకు దేవుడు సంతానం ఇవ్వడం లేదు, కానీ మన దగ్గర హాగరు రూపొస్తుంది కదా, అందవతిది కదా, మంచి పని చేస్తున్నటువంటి ఆమె కదా, ఆమెతో నువ్వు పోయి ఏం చేయాలా? సంతానాన్ని కను అని చెప్పేసి శారమ్మ చెప్పిన వెంటనే అబ్రహాం ఏం చేశాడు? హాగరుతో పోయాడు. కేవలం అక్కడ హాగరుతో పోకోకుండా, దేవా నీవు నన్ను ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి నడిపించావు, వాగ్దానం ఇచ్చావు నీకు కుమారుని ఇస్తానని, కానీ నా భార్య ఏమో ఈమెతో పొమ్మంటాంది, ఆమెతో పోతే నాకు సంతానం ఇస్తావా, ఈమెతోనే నాకు సంతానం ఇస్తావని దేవుని దగ్గర విచారణ చేయాలి కదా. అబ్రహాము బాధ్యత అది. కానీ అబ్రహాము అడగకోకుండా ఏం చేశాడు? భార్య చెప్పిన మాట విన్నాడు. ఒకసారి దేవుడు ఏం చెప్తాడు? ఇదే హాగరు గురించి ఏం చెప్తాడు? నీ భార్య చెప్పిన మాట నువ్వు విను. ఎందుకన్నాడు మాట? నువ్వు అదే ఆమె చెప్పిన మాట విని చేసావు కాబట్టి ఈ పరిష్కారం నువ్వే చేసుకొనైనా నాది కాదని చెప్పి ఏం చేశాడు? నీ భార్య మాట విను అన్నాడు. ఇప్పుడు విను అన్నటువంటి దేవుడు అప్పుడు అడిగింటే దేవుడు చెప్తాండే కదా. అది దేవుణ్ణి అడగకుండా హాగరుతో పోయినందుకు కొన్ని సమస్యలను అబ్రాహాం తెచ్చుకున్నాడు. కొన్ని సమస్యలు ఏం చేశాడు? కష్టాలను, బాధలను ఏం తెచ్చుకున్నాడు? కొని తెచ్చుకున్నాడు. ఆలోచన నిజంగా దేవుణ్ణి అడిగి మనం చేస్తే ఆశీర్వాదం ఉంటుంది. దేవుణ్ణి అడిగి మనం చేస్తే, ఇక్కడ దావీదు తీసుకొని వచ్చినటువంటి కత్తిని ఈ యాజకుడు ఏం చేస్తున్నాడంట? దేవుని దగ్గర విచారణ చేసి ఆ కత్తిని తీసుకొని మరలా ఎవరికి ఇస్తున్నాడంట? దావీదుకి ఇస్తున్నాడు. ఇప్పుడు దొరికిందా కత్తి? ఏం దొరికాయి? ఇప్పుడు దావీదు గొల్యాతును చంపిన తర్వాత తల దొరికింది, కత్తి దొరికింది, ఇంకొకటి దొరకలేదు, రాయి దొరకలేదు. టైటిల్ అర్థమైందా? మరుగయ్యున్న రాయి. ఆ రాయి దొరుకుతుందేమో అని శాస్త్రజ్ఞులు, అంత శాస్త్రవేత్తలు ఏం చేశారంట? అంతా వెతికారంట. ఆ సైజు రాయి దొరుకుతుందేమో, అన్ని రాళ్ళు తీసుకొని పోయి చూస్తున్నారు, కానీ కరెక్ట్ అయినటువంటి రాయి
దొరకలేదు. కానీ ఆ రాయే ఇశ్రాయేలు ప్రజలకు జయాన్ని ఇచ్చింది. ఆ రాయే దావీదుకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ రాయే సౌలు రాజుకు ఘనతను తీసుకొని వచ్చింది. కానీ ఆ రాయి ఏ విధంగా ఉందంట? రాయి ఏ విధంగా ఉందంట? మరుగుగా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసేటువంటి దేవుని కార్యక్రమాల పనుల్లో మనం మరుగుగా ఉండాలంట. ఏ విధంగా ఉండాలి? ఆ రాయి ఘనతను తీసుకొని వచ్చినా కానీ డంబముగా ఉప్పొంగలేదు. అది డంబముగా ఉప్పొంగలేదు. అది ఏ విధంగా ఉందంట? మరుగుగా ఉంది. నువ్వు చేసే పనుల గురించి డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసేటువంటి కానుకల గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మరుగుగా ఉండినట్లయితే ఆశీర్వాదం ఇస్తానంటున్నాడు. నువ్వు మరుగుగా, నువ్వు రోజు వచ్చి కసుగట్టిన మనుషులకు కనపడే రీతిగా కసుకొట్టొద్దు. మనుషులకు కనపడే రీతిగా నీవు మందిరాన్ని క్లీన్ చేయొద్దు. మనుషులకు కనపడే రీతిగా పరిచర్య చేయొద్దు. నువ్వు ఎవరికి కనపడే రీతిగా చేయాలి? దేవునికి కనపడే రీతిగా చేసినట్లయితే కనుక, దేవునికి కనపడే రీతిగా నీ పని నువ్వు చేసినట్లయితే, దేవునికి కనపడే రీతిగా నువ్వు కానుకిచ్చినట్లయితే, దేవునికి కనపడే రీతిగా నువ్వు దశభాగం ఇచ్చినట్లయితే, దేవునికి కనపడే రీతిగా కృతజ్ఞతార్పణలు చెల్లించినట్లయితే, దేవునికి కనపడే రీతిగా నీ మందిరాన్ని నువ్వు క్లీన్ చేసినట్లయితే నీకేమిస్తాడంట తెలుసా దేవుడు? ఏమిస్తాడంట? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 18వ వచనంలో చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 18వ వచనము. కనపడిందమ్మా? ఏమంట? గట్టిగా చదువు, గట్టిగా చదువు తల్లి, స్పష్టంగా చదువు. అప్పుడు రహస్యమందు చూచుచున్నా ఏమిచ్చాడంట? ఎప్పుడు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకేమిస్తాడంట? రహస్యంగా నువ్వు చేస్తే, రహస్యంగా నువ్వు విత్తుతే, రహస్యంగా నువ్వు కానుక వేస్తే, రహస్యంగా అబ్బా నేను 50,000 కానుకిచ్చినాను మైక్ పెట్టి చెప్పుకుంటాం మనం. అవునా? అవునా కదా? మరుగుగా ఉండాలి. నువ్వు చేసే పనులు ఏ విధంగా ఉండాలంట? మరుగుగా ఉండాలి. మరుగుగా ఉన్నప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి, ఇక్కడ చెప్పుకునేది కాదు, ప్రకటనలో చెప్పుకునేది కాదు, మైకులో చెప్పుకునేది కాదు, నువ్వు బయటికి పోయి వీధికి కూడా చెప్పుకోకూడదు. అవునా కదా? మత్తయి రాసిన సువార్త అదే 6వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చూసుకుందాం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకేం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. అవునా కదా? రహస్యంగా ఉండాలి. ఏది? నీ పని. డబ్బు గురించి నేను చెప్పడం లేదు. అది మీరు తీసుకుంటే తీసుకోండి, పారేసుకుని అది కాదు కావాల్సింది. నేను చెప్పేది చెప్తున్నాను మీకు. ఎందుకు అంత రహస్యంగా ఉండాలనా? మానవులు అంత రహస్యంగా చేయాలనా? మానవులే కాదండి, దేవదూతలు కూడా రహస్యంగా చేశారు. చూద్దామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనాన్ని ఉండమా తీసుకొని. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి కంటిన్యూ చదువుకుంటూ వెళ్దాం మనం. ఏమంటున్నాడో చూడండి. ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. ఒక్కొక్కరికి, ఎవరికి? శరాపులకి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు ఏం చేశారంట? చేయుచుండిరి. ఎవరంట? కాదు, శరాపులు. దేవదూతలు కాదు, దేవదూతలకు పైగా ఉన్నటువంటి వారు.
దేవదూతలకి పైగా ఉన్నటువంటి వారు ఎవరు అని అంటే స్కూల్లో ఉంటారు టీచర్ల కంటే పైగా ఎవరు ఉంటారు? హెడ్ మాస్టర్ ఉంటారు. కాలేజీలో లెక్చరర్లు ఉంటారు. లెక్చరర్లకు పైగా ఎవరు ఉంటారు? ప్రిన్సిపాల్ ఉంటారు. ఆ రీతిగా ఈ దేవదూతలకు పైగా హెచ్చుగా ఉన్నటువంటి వారు ఎవరంట? శరాపులు అంటే కింద పుట్టినోట్లు ఏమిచ్చారు? మహాదూతలు. ఏమిచ్చారంట? మహాదూతలు. ఈ దూతలు ఏ విధంగా ఉంటారో తెలుసా? ఆకర్షణగా ఉంటారు, అందముగా ఉంటారు, వికసిస్తూ ఉంటారు, ప్రకాశవంతముగా ఉంటారు, ఎత్తుగా ఉంటారు, పొడవుగా ఉంటారు, సొగసుగా ఉంటారు. ఇటువంటి వీళ్ళంట దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారం ఏమి తెలుసా? దేవుడు వారికి ఇచ్చినటువంటి ధన్యత ఏమి తెలుసా? 6 రెక్కలు. ఎవరికి ఇచ్చారంట? 6 రెక్కలు. ఏ పక్షికైనా 6 రెక్కలు ఉన్నాయా? ఏ పక్షికైనా 6 రెక్కలు ఉన్నాయా? లేవు. కానీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? శరాపులకి ఇచ్చాడు దేవుడు. 6 రెక్కలు ఎందుకు ఇచ్చారు అని అంటే, దేవుని పరలోకంలో దేవుని సింహాసనం ఉంటే ఆ సింహాసనం ఎదుట నిలబడినటువంటి ఈ శరాపులు ఏం చేస్తారో తెలుసా? ఆయనను చూడడానికి భయపడినటువంటి వీళ్ళు 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకుంటారంట. ఏం చేస్తారంట? 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో ఏం చేస్తారంట? కాళ్ళను కప్పుకుంటారంటే అపవిత్రమైనది ఏది నా దేవునికి కనపడకూడదు. ఏం చేస్తున్నారంట? మరుగుగా ఉంచుకున్నారు వారి దేహాన్ని. ఏ విధంగా ఉంచుకున్నారు? ముఖాన్ని మరుగుగా ఉంచుకున్నారు, కాళ్ళను మరుగుగా ఉంచుకున్నారు. ఈ 2 రెక్కలతో వల్ల ఏం చేస్తున్నారు? ఎగురుతూ ఉన్నారు. వారి ముఖాన్ని కూడా ఎవ్వరు చూడలేదు. దూతలు చూడలేదు, మహాదూతలు చూడలేదు, ఎవ్వరు చూడలేదు. కేవలం దేవుడు మాత్రమే వారి ముఖాన్ని చూస్తారు. అంటే దేవుడు చూసే విధముగా నీ పరిచర్య ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి, నీ సహవాసం ఉండాలి, నీ వాక్య ధ్యానం ఉండాలి, నీ ప్రార్థన జీవితం ఉండాలి, నీ మోకరింపు తత్వము ఉండాలి. అక్కడ మహాదూతలే. పరలోకములో మనం ఇంకా భూలోకంలో ఉన్నాము. ఎక్కడున్నాం మనము? భూలోకంలో. మట్టికి మన్నైనటువంటి మనము ఇంకా మహిమ దేహము దాల్చకముందే వారి మహిమ దేహాన్ని కలిగినటువంటి వారు ఏం చేశారంట? 6 రెక్కలను కలిగినటువంటి వారు ప్రభు యొక్క ముఖాన్ని కూడా తేరి చూసి స్తోత్రము పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేయుచున్నటువంటి వారు ముఖాన్ని కప్పుకొని మరుగుగా ఉండి ప్రతిగానాలు చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేసేది ప్రతిదీ మరుగుగా ఉండాలి. మనం ఈరోజు ఒక యాజకునికి కానీ, ఒక సంఘ కాపరికి కానీ, ఒక తల్లిదండ్రులకు కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎదురుగా ముఖం పెట్టి మాట్లాడుతున్నాం. అవునా కదా? నిజమే. చాలా తప్పు చేస్తున్నాం మనం. చాలా తప్పు. సరి చేసుకుందాం. తప్పు చేయని వారంటే ఎవ్వరు ఉండరు. తప్పు అందరము చేస్తున్నటువంటి వారమే. ధైర్యంగా మాట్లాడడానికి కూడా నీకు అర్హత ఉండాలి. ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు యెహోవా దేవుని దగ్గర ఆ దూతలు మాట్లాడడానికి యోగ్యత ఉంది, అర్హత ఉంది, అన్నీ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారండి? మరుగుపరుచుకున్నారు. వారి దేహాన్ని మరుగుపరుచుకున్నారు, వారి ముఖాన్ని మరుగుపరుచుకున్నారు, వారి కాళ్ళను మరుగుపరుచుకున్నారు. ఒక్కసారి ఆలోచన, మనం ఏ విధంగా ఉన్నాం? మరుగుగా ఉన్నామా? బహిర్గతంగా ఉన్నామా? మరుగుగా ఉండాలి. ప్రతిదీ కూడా వాక్యము మనం చదివితే కనుక అసలు భయం అనిపిస్తుంది, వణుకుడు పుడుతుంది తెలుసా. కానీ మీరు ఆషామిషిగా దాన్ని తీసి పారేస్తారు. ఎంత భయంకరమైన సంఘటనలు తలుచుకుంటే కనుక ఆయన అంటున్నాడు, యెషయా భక్తుడు అంటున్నాడు ఏమంటున్నాడో తెలుసా? ఆ దర్శనాన్ని చూస్తున్నాడంట. భూమి మీద ఉన్నటువంటి ఆ భక్తుడు ఆ దర్శనాన్ని చూస్తూ భయము కలిగి గుండెలు బాదుకుంటూ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నేను అపవిత్రమైన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, నేను అపవిత్రుడని గిలగిల కొట్టుకుంటున్నాడు. ఎవరు? యెషయా ప్రవక్త. ఆ ప్రవక్తకి ఏ దర్శనం కలిగిందంట? పరలోక దర్శనము కలిగిందంట. ఆ పరలోక దర్శనంలో ఆకాశము విప్పబడి దేవుని సింహాసనము కనపడి, ఆ సింహాసనం ఎదురుగా దేవదూతలు కనపడి, ఆ దేవదూతల రెక్కలు కనపడి వారు ప్రతిగానాలు చేస్తున్న విధానాన్ని చూసినటువంటి ఈయన
నేను అపవిత్రుడను, 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 అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అబద్ధికుల మధ్యలో నేనున్నాను అంటున్నాడు. ఎవరి మధ్యలో ఉన్నాడంట? అబద్ధికుల మధ్యలో. ఎవరున్నారంట? యెషయా ప్రవక్త ఉన్నాడంట. అది ఏం చేస్తున్నాడో తెలుసా? తను పరవశుడై తను ఒప్పుకుంటున్నాడు, నేను అబద్ధికుడను, నేను అపవిత్రుడను, అబద్ధమైన పెదవులు కలిగిన వాడను, అబద్ధికుల మధ్యలో సంచరించుచున్నటువంటి వాడను. ఈ లోకమంతా అపవిత్రమైండేది. అపవిత్రమైనది నీ దేహానికి పడకుండా, నీ దేహానికి తాకకుండా నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీ దేహానికి ఏది తాకకోకుండా నువ్వు పవిత్రుడిగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఆ పవిత్రంగా ఉండాలి అంటే, ఆ పరిశుద్ధంగా ఉండాలంటే నీ చేత కాదు, నా చేత కాదు, కానీ దేవుని వాక్యాన్ని చదివిన వాళ్ళకు చేతనవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రతి దినము చదివిన వాళ్ళు, ప్రతి దినము ప్రార్థించిన వాళ్ళు, ప్రతి దినము మోకరించిన వాళ్ళు, ప్రతి దినము దేవునితో సహవాసము చేసిన వాళ్ళకు మాత్రమే అది కలుగుతుంది. ఆషామాషిగా ఇప్పుడు గంట సేపు ప్రార్థనకు పోతే అయిపోయింది, ఇంక ఈ బైబిల్ ఏం చేస్తారు తెలుసా? ఈ బైబిల్ మళ్ళీ ఎప్పుడు ముట్టేది దాన్ని? ఆదివారమే, మళ్ళా ఆదివారం. మనకు దేవుడు ఆ దర్శనాన్ని ఇస్తాడా? ఆ భాగ్యాన్ని ఇస్తాడా? ఆ స్వరాన్ని ఇస్తాడా? ఆ దర్శనాన్ని ఇస్తాడా? ఆ మహిమ లోకాన్ని చూసే భాగ్యాన్ని ఎవరికిచ్చాడు? యెషయా ప్రవక్తకిచ్చాడు. యెషయా ప్రవక్త చూసినటువంటి ఆయన అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడని నేను అన్నప్పుడు ఒక దేవదూత ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒకసారి చూద్దాం. టైం లేట్ అయినా ఇది కంప్లీట్ చేసేసుకుందాం ఈరోజు, దయచేసి ఏమనుకోబాకండి. ఏమంట చూడండి అమ్మా. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఏమంట? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను, నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచితును అనుకుంటుని. అప్పుడు శరాపులలో నుండి ఒకడు ఏం చేశాడంట? తాను బలిపీఠముని మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి ఏం చేశాడంట? ఆ శరాపు ఎక్కడి నుంచి వచ్చాడంట? పరలోకము నుంచి భూలోకానికి వచ్చి అక్కడి నుంచి కారు నిప్పును తీసుకొని వచ్చి ఎవరికి కాల్చాడంట? యెషయా పెదవులను తాకిచ్చాడంట. తాకిచ్చాడు. ఒకసారి నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట చాకలి వాని చేతిలో సబ్బు వంటిది కాదా? నా మాట బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత శక్తి కలిగిన మాటలు ఉన్నాయి, ఎంత బలము కలిగిన మాటలు ఉన్నాయి. ఈ మాటలను విననొల్లక పెడచెవిన పెట్టి దూరంగా ఉన్నటువంటి వారు ఏమనాలి? విన్నవాళ్ళు ధన్యులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? విన్నవారు ధన్యులు, రెండు చెవులు కలిగిన వారు ధన్యులు, గైకొన్నవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు లేవా? రెండు చేతులు లేవా? ఉన్నాయి. ఉన్నవాళ్ళు కొట్టారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు ఆ కారు నిప్పుతో తగిలిన వెంటనే పవిత్రుడైన తర్వాత ప్రపంచంలోకి దూసుకొని వెళ్ళాడు ఆ ప్రవక్త. దేవునికి స్తోత్రం. అందుకే మరుగుగా ఉండు. దేవుని కార్యక్రమంలో నువ్వు ఏ విధంగా ఉండాలి? మరుగుగా. డప్పు వేసుక దబ్బ నేను ఇంత వాక్యం చెప్పాను, ఇంత ఆరాధన చేశాను, ఇంత పాటలు పాడాను, ఇంత పరిచర్య చేశాను, అన్నం వండాను, పప్పు వండాను, డేక్ష కడిగాను. చూచుచున్న దేవుడు ఒకడున్నాడు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా.